మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసాము. అలాగే ప్రజెంట్ ట్రెండింగ్లో రీజనింగ్ కావచ్చు, ఆప్టిట్యూడ్ కావచ్చు, డేటా సఫిషియన్సీ మోడల్లో క్వశ్చన్స్ మనం ఫేస్ చేయాలి. స్టేట్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు. అసలు డేటా సఫిషియన్సీ అంటే ఏంటి? సో ప్రతి ఒక్క చాప్టర్లో ఈరోజు డేటా సఫిషియన్సీ పైన ప్రతి ఒక్క ఎగ్జామ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మామూలుగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ వేరు, డేటా సఫిషియన్సీ వేరు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక ఆప్షన్ క్వశ్చన్కి మనము ఆన్సర్ని సాల్వ్ చేసి ఆప్షన్స్ని చూస్ చేసుకుంటాం. దట్ ఈస్ ఆబ్జెక్టివ్ టైప్. బట్ హియర్ డేటా సఫిషియన్సీ మోడల్ మనము క్వశ్చన్ ఫేస్ చేసి ఆన్సర్ని చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, జనరల్గా ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని ఎవాల్యుయేషన్ అంటాం. జనరల్గా క్వశ్చన్ అది. ఈ క్వశ్చన్కి ఏమంటున్నాడు, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి కింద ఫాలోయింగ్. ఏ క్వశ్చన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. జనరల్గా 2 స్టేట్మెంట్స్ కింద ఇస్తాడు. అడిగిన క్వశ్చన్కి ఆన్సరు దేని నుంచి వస్తుంది అంటే డేటా సఫిషియన్సీ. ఈ డేటాకి దేని నుంచి అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుందని మనం చెప్పాలి. నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. ఆన్సర్ని మనము కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్క చాప్టర్ పైన మనకి కమాండింగ్ ఉంటే తప్ప క్వశ్చన్ ఆన్సర్ని చేయకుండానే ఆప్షన్స్ని చెప్పచ్చు అని ఇక్కడ దర్ ఇస్ నో నీడ్ టు ఫైండ్ ఆన్సర్ ఇన్ దిస్ డేటా సఫిషియన్సీ. జనరల్గా ఆబ్జెక్టివ్ టైప్లో మనం క్వశ్చన్కి ఆన్సర్ని చేసి సాల్వ్ చేసి మళ్ళా ఆప్షన్స్ని పెడతాం. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ టైప్. బట్ డేటా సఫిషియన్సీలో నో నీడ్ టు ఫైండ్ ఆన్సర్. ఆన్సర్ని మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా రాదా, వస్తే ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో 2 ఉన్నాయి కదా, అందులో ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది అని మనం చెప్పాలి. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ 1 2 3 4 ఆప్షన్స్ ఉండవు, డైరెక్షన్స్ ఉంటాయి. సీ ద డైరెక్షన్స్ హియర్. ఇక్కడ మనం చెప్పిన చూడండి. అంటే ఆన్సర్ ప్రతి ఒక్క క్వశ్చన్కి డేటా సఫిషియన్సీలో ఆన్సర్ని మార్కు చేసే విధానము మనకి ఇక్కడ డైరెక్షన్స్లో చెప్పినాడు. ఎలా? ఇఫ్ స్టేట్మెంట్ 1 alone is sufficient, మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ 1 అంటున్నాడు. అంటే ఈ అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఈ కింద స్టేట్మెంట్ 1 2 ఉన్నాయి కదా, 1 నుంచి మాత్రమే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని నువ్వు గెస్ చేసి చెప్పగలిగితే, అంటే 1 నుంచి మాత్రమే వస్తుందంటే అర్థమైంది 2 కోసం. అంటే ఖచ్చితంగా 1 2 స్టేట్మెంట్స్ని మనం చూడాల్సిందే. 1 నుంచి మాత్రమే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందంటే అర్థమైంది 2 నుంచి ఖచ్చితంగా రాదు అని కన్ఫర్మేషన్ రావాలి. 1 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తే 1 పెట్టేసి వెళ్ళిపోకూడదు. ఏమంటున్నాడు, ఇఫ్ స్టేట్మెంట్ 1 alone is sufficient. అలోన్ అంటే అర్థమైంది పై క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి మాత్రమే వస్తుంది. అంటే దాని అర్థమైందంటే దాని వెనకల 2 నుంచి పై క్వశ్చన్కి ఆన్సర్ రాదు అనేది కన్క్లూజన్ అనమాట. సో దట్ మీన్స్ ఇఫ్ యూ క్యాన్ గెట్ దిస్ ఆన్సర్ ఫర్ దిస్ అబవ్ క్వశ్చన్ ఫ్రమ్ స్టేట్మెంట్ 1 alone, మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ 1 అంటున్నాడు. నెక్స్ట్ 2 ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్ 2 alone is sufficient అంటున్నాడు. ఇదేంది అంటే పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 1 alone నుంచి రాదండి, 2 స్టేట్మెంట్ 2 నుంచి మాత్రం పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని చెప్పగలిగితే అప్పుడు దాన్ని ఏమంటామంటే స్టేట్మెంట్ 2 alone is sufficient ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆప్షన్ మనం అప్పుడు ఏం పెట్టాలి, మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ 2 అంటున్నాడు. నెక్స్ట్ 3rd స్టేట్మెంట్ అంటే మన ఇష్టం వచ్చినట్టు మన ఆన్సర్స్ని పెట్టడానికి లేదు. ఇక్కడ వీ షుడ్ అబై ద నార్మ్స్. ఆ డైరెక్షన్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి దాని ప్రకారం మనం ఆన్సర్ని మార్క్ చేయాల్సి వస్తుంది. 1 2 3 4 ఆప్షన్స్ ఉండవండి. ఇక్కడ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి, క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధానం మనకి డైరెక్షన్స్ పరంగా ఇస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ సి అబౌట్ ద 3rd ఆప్షన్. 3వ ఆప్షన్ ఆన్సర్ ఎట్లా పెడతామంటే ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ రిక్వైర్డ్ నైదర్ 1 alone is sufficient అంటున్నాడు. నైదర్ alone is sufficient అంటే అర్థమైంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయ్యా 1 నుంచి రాదు, స్టేట్మెంట్ 1 నుంచి రాదు, అలోన్గా స్టేట్మెంట్ 2 alone నుంచి రాదు, ఈ 1 and 2 కలిపి 1 and 2 స్టేట్మెంట్స్ని కలిపితేనే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని చెప్పగలిగితే అప్పుడు మన ఆన్సరు ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్ని పెట్టాల్సి వస్తుంది. దట్ మీన్స్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ సో ఫర్ దిస్ అబవ్ టు సాల్వ్ ద ఆన్సర్ అంటే ఆప్షన్ 3 పెడతాం. నెక్స్ట్ 4 ఏంది, ఇఫ్ స్టేట్మెంట్ 1 and 2 నాట్ సఫిషియంట్ అంటున్నాడు. అంటే అర్థమైంది ఈ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 1 alone నుంచి రాదు, 2 alone నుంచి రాదు, ఈ 1 and 2 కలిపినా కూడా పై క్వశ్చన్కి ఆన్సర్స్ని చేయలేకుండా పోతున్నాము. దట్ మీన్స్ ఏమంటున్నాడు, నైదర్ 1 nor 2 alone is sufficient అంటున్నాడు. అంటే ఆప్షన్ 4 దాన్ని ఏమంటామంటే నైదర్ అంటాం. ఫస్ట్ వన్ ఈస్ 1 alone, సో సెకండ్ వన్ ఈస్ 2 alone. అంటే 1 నుంచి మాత్రమే వస్తుంది అంటే దీని మీనింగ్ 2 నుంచి రాదనమాట. 2 alone is sufficient అంటే అర్థమైంది ఆప్షన్ 2 పెడతాం. అప్పుడు
అంటే 2 నుంచి మాత్రమే వస్తుంది అంటే 1 నుంచి రాదు అనమాట. ఆప్షన్ 3 ఏంది, అయ్యా 1 అలో నుంచి 5% ఆన్సర్ రాదు, 2 అలో నుంచి రాదు, 1 and 2 కలిపితేనే 5% ఆన్సర్ వస్తుందని నువ్వు చెప్పగలిగితే ఆప్షన్ మనము బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అంటున్నాం, ఆప్షన్ 3 వస్తుంది. వాట్ అబౌట్ ద 4, 1 అలో నుంచి రాదు, 2 అలో నుంచి రాదు, 2 కలిపిన 5% ఆన్సర్ రాదు అన్నప్పుడు సో neither the statement alone is sufficient అంటున్నాడు. సో ఇటువంటి మనం ఈ విధంగా ఇప్పుడు నేను ఈ డేటా సఫిషియన్స్లో ఈ డైరెక్షన్స్ ఫేస్ చేస్తున్నాం. ఇటువంటి డైరెక్షన్స్ రేపు ఎగ్జామ్లో మనకి రకరకాలుగా ఇవ్వచ్చు. సో బ్యాంక్స్ పరంగా ఒక డైరెక్షన్స్ ఇవ్వచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఒక విధంగా ఇవ్వచ్చు, రైల్వేస్లో ఒక విధంగా ఇవ్వచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్స్లో ఒక విధంగా ఇవ్వచ్చు, యూపీఎస్సీ కన్సర్న్లో ఒక విధంగా ఇవ్వచ్చు. కాబట్టి ఆ డైరెక్షన్స్ అనేది ఇలాగే 1 2 3 4 ఈ ఆర్డర్లో ఉండదు. సో షఫల్ కూడా చేస్తాడు అనమాట. సో ప్రతిసారి మనం డేటా సఫిషియన్స్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఉండే డైరెక్షన్స్ని, అక్కడ ఉండే డైరెక్షన్ మనం చదివి దానికి ఆన్సర్ పెట్టాలి. అంతేగాని ఇదే కాదు ఆన్సరు, ఇక్కడ ఉండే డైరెక్షన్స్ వేరు. నౌ సి ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ వన్ మోర్ థింగ్, ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చినా మనకి ఆన్సర్ యూనిక్ ఆన్సర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి ఆన్సర్ వస్తుంది అనుకోండి, 2 ఆన్సర్లు రాకూడదు. దట్ మస్ట్ బి యూనిక్ అనమాట. అంటే డేటా సఫిషియన్సీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆన్సర్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు, వస్తుందో రాదా అంటే ఆ సబ్జెక్ట్ పై నీ కంబైనింగ్ ఉంటే చూసి చెప్పాలి ఆన్సర్ అంతే. నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చిన సమాచారానికి, అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన సమాచారము సరిపోతుందా లేదా, ఎస్ ఆర్ నాట్, అయితే దేని నుంచి వస్తుంది అని చెప్పాలంతే. నో నీడ్ టు ఫైండ్ మొత్తం ప్రాబ్లం చేసి అనాలిసిస్ చేసి ఆన్సర్ కనుక్కోవాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. ఆన్సర్స్ కూడా ఉండవు ఇక్కడ, వస్తుందా రాదా అంతే. ఎస్ ఆర్ నో చాలా ఈజీ అండి, బట్ సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీ కంబైనింగ్ ఉండాలి. నా బ్లడ్ ఎలక్షన్స్ మనం ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఫేస్ చేస్తాం. క్వశ్చన్ ఏమంటాడు చూడు, ఫస్ట్ క్వశ్చన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటున్నాడు. సో ఇక్కడ మనకి అడిగేది ఇక్కడ ఏ గురించి, ఏ అనే పర్సన్ ఏమవుతారు ఎవరికి, బికి. సో ఏ పైన మనకి జెండర్ రావాలి. ఫస్ట్ మనం చూద్దాం, బి అండ్ సి ఆర్ బ్రదర్స్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం బిసి గురించి చెప్తున్నాడు స్టేట్మెంట్ 1లో. బి అండ్ సి అనేవాళ్ళు బ్రదర్స్, వీళ్ళిద్దరికి మగవాళ్ళు. ఎవరికి, ఏకి. అంటే బీసీఏ ముగ్గురు సిబ్లింగ్సే. ఆ సిబ్లింగ్స్ అయినప్పటికీ మనకి బీసీలు మాత్రం జెండర్ తెలుసు. ఏ అనే పర్సన్ ఏమవుతారంటే బ్రదర్ అని అవ్వచ్చు వీళ్ళిద్దరికి, లేదా సిస్టర్ అని అవ్వచ్చు. కాబట్టి 1 alone ఈజ్ నాట్ సఫిషియెంట్. ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఏ గురించి పెడుతున్నాడు కాబట్టి ఏ ఏమవుతారు బికి, ఇక్కడ మనకి జెండర్ లేదు కాబట్టి సో 1 alone ఈజ్ నాట్ సఫిషియెంట్. 1 నుంచి ఆన్సర్ ఖచ్చితంగా రాదు. అంటే వెంటనే ఏం చేయాలి, మనము 2కి వెళ్ళిపోవాలి. సో 2కి వెళ్ళిపోవాలంటే అర్థమైంది 1 and 2 క్లబ్ చేయకూడదు. అప్పుడే 2 alone నుంచి చూడాలి. రెండు మాత్రమే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది చూడాలి ఫస్ట్. సెకండ్ లెవెల్ మనకి బీస్ ఫాదర్, బి వాళ్ళ ఫాదర్, బీస్ ఫాదర్ హ్యాస్ ఓన్లీ 1 daughter. బి వాళ్ళ నాన్నగారికి ఒకే ఒక్క కూతురు అంటున్నారు. బీస్ ఫాదర్ హ్యాస్ ఓన్లీ 1 daughter. ఓన్లీ 1 daughter అంటే ఇప్పుడు మనకేముంది, బీస్ ఓన్లీ 1 daughter అంట. అది ఎవరు అవ్వచ్చు, బి అవ్వచ్చు లేదా బి పక్కన అవ్వచ్చు. ఎందుకంటే బి అనే పర్సన్ మగవాడే అనుకో, అప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ 2కి మనకి 2 స్ట్రక్చర్లు ఫామ్ అవుతాయి. బీస్ ఫాదర్ హ్యాస్ ఓన్లీ 1 daughter. బి వాళ్ళ నాన్నగారికి ఒక్కతే కూతురు అంటున్నాడు. సో బి వాళ్ళ నాన్నకి ఒక్కతే కూతురు అన్నప్పుడు అది బి అయ్యొచ్చు లేదా బి వాళ్ళ సిస్టర్ అయ్యొచ్చు. బి మగవాడు అయింటే ఆ సిస్టరు ఈమె ఓన్లీ కూతురు, ఓన్లీ డాక్టర్ అని చెప్పవచ్చు. లేదా బి అనే పర్సన్ ఒకటే కూతురు అయ్యొచ్చు. 2 alone మాత్రమే అంటున్నా. అప్పుడే 1 అని క్లబ్ చేయకూడదండి. 2 alone మాత్రమే చూస్తున్నాను నేను. ఇది 2 alone మాత్రమే. అది 1 alone అయిపోయింది, రాదని తెలిసిపోయింది, వదిలేస్తుంది. వెంటనే దీనికి లింక్ చేయొద్దు. 2 alone బీస్ ఫాదర్, బి వాళ్ళ నాన్నగారికి హ్యాస్ ఓన్లీ 1 daughter. అది బీనే అయ్యొచ్చు లేదా బి వాళ్ళ సిస్టర్ అయ్యొచ్చు. బి కనుక విమెన్ అయింటే అది బీనే అవుతుంది. బి కనుక జంట అయింటే వాళ్ళ సిస్టర్ అవుతారు. కాబట్టి 2 alone మనకి అసలు ఏ యొక్క ప్రస్తావన లేదు 2 alone. కాబట్టి మనము 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్. వెంటనే ఎప్పుడు ఏం చేస్తాం, మనము 1 and 2 క్లబ్ చేస్తాం. క్లబ్ చేసినప్పుడు పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని చెప్పగలిగితే 1 and 2 బోత్ ఆర్ రిక్వైర్డ్ అని పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని చెప్పగలిగితే అప్పుడు మనం ఏం పెడతాం, ఆప్షన్ 3 పెడతాం. ఏది రాకపోతే 4 పెడతాం. అడ్రస్ 3. ఇప్పుడు చూద్దాం, ఇది ఫస్ట్ దానికి ఏముంది, బి అండ్ సి ఆర్ సిబ్లింగ్స్. ఎవరికి, ఏకి. సో ఇక్కడ మనము బి అండ్ సి బ్రదర్స్ ఎవరికి, ఏకి. అప్పుడు ఏ సిబ్లింగ్ అవుతాడు,
కానీ ఏ జెండర్ మనకు తెలియదు 1 నుంచి. నెక్స్ట్ మళ్ళీ ఏమంటారు ఇక్కడ, బి వాళ్ళ నాన్నగారికి ఒకతే కూతురు ఉంటున్నాడు. సో మీరేం చేస్తారు ఇప్పుడు వెంటనే దీన్ని కలిపేసి, సో బి సి బ్రదర్స్ ఏకి, బి వాళ్ళ నాన్నగారికి ఒకతే కూతురు అంటే వెంటనే మీరు బి వాళ్ళ నాన్నగారికి ఒకతే కూతురు అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి ఏ డాటర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ పర్సన్ డాక్టర్ అవుతారు అని మీరు కనుక కన్క్లూజన్ చేసుకుంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు నీకేమైనా చెప్పాడా? బి వాళ్ళ నాన్నకి టోటల్గా కిడ్స్ అంటే చిల్డ్రన్స్ ముగ్గురిని చెప్పుంటే అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మనకి, బీస్ ఫాదర్ హ్యాస్ టోటల్ చిల్డ్రన్స్ కనుక చెప్పుంటే, ముగ్గురు పిల్లలు అని చెప్పుంటే అప్పుడు మనం ఏ పర్సన్ డాక్టర్ అని చెప్పేసి ఆ రెండు కలిపి జెండర్ చెప్పచ్చు. సో బికి ఇప్పుడు బి వాళ్ళ నాన్నగారికి టోటల్ చిల్డ్రన్స్ ముగ్గురని చెప్పుంటే రెండు కలిపినప్పుడు ఆన్సర్ వస్తుంది. ఏమని? ఎందుకు మీ ఇద్దరు జెండర్ మేల్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫీమేల్ అవుతుంది. సో కానీ ఇక్కడ మనం చెప్పింది ఏంది ఇక్కడ, సో బి వాళ్ళ నాన్నగారికి మొత్తం చిల్డ్రన్స్ ముగ్గురే అని మనకి చెప్పలేదు కాబట్టి సో ఆ ఓన్లీ డాక్టర్ అనే పర్సన్ ఏ ఉండొచ్చు, కాకుండా ఇంకో పర్సన్ కూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరు కాకపోవచ్చు, ఇంకో పర్సన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే కిడ్స్ మనం టోటల్గా బి వాళ్ళ నాన్నకి కిడ్స్ టోటల్గా ముగ్గురిని చెప్పలేదు మనకి. ఇఫ్ బీస్ ఫాదర్ హ్యాస్ ఓన్లీ 3 చైల్డ్ అని చెప్పుంటే అప్పుడు మనము ఏ యొక్క జెండర్ చెప్పేవాళ్ళం. సో కాబట్టి చాలా మంది ఆ రెండు కలిపి ఏ డాక్టర్ అవుతారని చెప్పేసి ఆన్సర్ పెట్టే విధానం ఉంది. 3 అంటారు, అది రాంగ్. అంటే అలా కాదు, ఆన్సర్ దీనికి మనం చేయలేం. చిన్న లాజిక్ని క్యాచ్ చేసి ఆన్సర్స్ మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి 1 alone is not sufficient, 2 alone is not sufficient. రెండు కలిపిన కూడా పై క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకుండా పోతున్నాం కాబట్టి దీనికి ఆప్షన్ ఏమొస్తుంది? నైదర్ alone is sufficient అంటే ఆన్సర్ ఏమొస్తున్నట్టు మనకి 4th ఆప్షన్. ఎక్కడ ఎందుకు ఆన్సర్ రావట్లేదంటే టోటల్ చిల్డ్రన్స్ బి వాళ్ళ నాన్నకి ముగ్గురు అని చెప్పలేదు కాబట్టి ఆ పర్సన్ ఏ ఉండొచ్చు, ఏ కాకుండా మరొక పర్సన్ కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. See the next example in the relations which is concerned to data sufficiency part. So question ఇచ్చాడు ఒకటి. సో హూ ఈజ్ ద మదర్ ఆఫ్ వై అంటున్నాడు. సో హూ ఈజ్ ద మదర్ ఆఫ్ వై, వై వాళ్ళ మదర్ ఎవరు అడిగిన క్వశ్చన్ అది. సో దాన్ని ఫస్ట్ 1 alone చూస్తాం, రాకపోతే 2 alone చూస్తాం, రెండు కాకపోతే రెండు కలిపి చూస్తాం, ఏది రాకపోతే ఆన్సర్ 4 పెడతాం. 1 నుంచి మాత్రం వస్తే 1, 1 నుంచి రాకుండా 2 మాత్రం నుంచి మాత్రం వస్తే 2 alone is sufficient. 1 alone నుంచి రాదు, 2 alone నుంచి రాదు, రెండు కలిపితే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, 3 పెడతాం, ఏది రాకపోతే 4 పెడతాం. నౌ సీ అడిగేది ఎవరి గురించి, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ వై అంటున్నాడు. వై వాళ్ళ అమ్మ ఎవరు అంటున్నాడు. ఫస్ట్ వన్ చూద్దాం, బి అండ్ సి ఆర్ పేరెంట్స్. సో స్టేట్మెంట్ నేను 1 నుంచి మాత్రం చూస్తాను. ఫస్ట్ రూల్ ప్రకారం 1 నుంచి 1కే వెళ్ళాలి, 2కి వెళ్ళకూడదు డైరెక్ట్గా. 1 మాత్రం చూసి వచ్చిన 1 నుంచి ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 2కి వెళ్ళాల్సిందే. మళ్ళీ చూద్దాం, బి అండ్ సి ఆర్ పేరెంట్స్ అంటున్నాడు. అంటే బి అండ్ సి ఆర్ పేరెంట్స్ అంటే బీసీ కపుల్ అనమాట లెక్క. ఎవరికి? ఆఫ్ ఎక్స్ అండ్ వై. అప్పుడు ఎక్స్ వై ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. ఎవరికి? బి అండ్ సికి. సో బి అండ్ సికి ఎక్స్ అండ్ వై కిడ్స్ అవుతారు, ఎక్స్ అండ్ వై సిబ్లింగ్స్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏముంటుంది మనకి, బీసీ అనేవాళ్ళు పేరెంట్స్ ఎక్స్ వైకి, వై వాళ్ళ మదర్ ఎవరు అంటున్నాడు క్వశ్చన్లో. వై వాళ్ళ మదర్ ఎవరు అవ్వచ్చు? బి అని అవ్వచ్చు, సి అని అవ్వచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ 1 alone is not sufficient. 2 alone చూద్దాం. సో 2 చూద్దాం స్ట్రక్చర్. బి ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. సో చెప్పేది బి గురించి. నేను 2 alone చూస్తున్నాను. అప్పుడే చాలా మంది 1 నుంచి రాకపోతే 2 ఎత్తుకు వెంటనే కలిపేస్తారు. అలా చేయకూడదు. 2 alone నుంచి చూసి రాకపోతే అప్పుడు మనం క్లిక్ చేస్తాం. బి ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. ఫస్ట్ డి తీసుకుంటా. సో అంకుల్ అంటే ఏంటి? పెటర్నల్ అంకుల్ అంటే నాన్న తరపున సోదరుడు. సో నాన్న తరపున సోదరుడు, నాన్న ఎవరు తెలియదు. సో బి ఈజ్ ద పెటర్నల్ అంకుల్. ఇట్లా ఇప్పుడు 2లో మనకి అడిగింది ఎవరి గురించి? హూ ఇస్ ద మదర్ ఆఫ్ వై అంటున్నాడు. సో ఇక్కడ వై గురించి ప్రస్తావనే లేదు 2 alone స్టేట్మెంట్లో. సో ఇప్పుడు మనము 1 and 2 క్లబ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తున్నప్పుడు దీన్ని క్లబ్ చేస్తున్నా 1 and 2. సో 1లో ఉండే స్ట్రక్చర్ ఇది, 2లో ఉండే స్ట్రక్చర్ ఇది. రెండు కలిపామనుకోండి, సో అప్పుడేమొస్తుంది? డి వాళ్ళ నాన్నకి. సో డి వాళ్ళ నాన్నకి
డి వాళ్ళ నాన్నకి బి సోదరుడు, బి సోదరుడిని కలిపాను అనుకోండి, ఆటోమేటిక్గా కపుల్లో బి అనే పర్సన్ మేల్ కాబట్టి సి ఆటోమేటిక్గా అవుతుంది ఫీమేల్ అవుతుంది. అప్పుడు ఎక్స్టెండ్ వైకి ఏమవుతారు సి. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ వై అని అడుగుతున్నాడు. వై వాళ్ళ మదర్ అంటే వస్తున్నప్పుడు సి వస్తుంది ఆన్సర్. అంటే 1 2 2 కలిపితే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ మనం ఏం పెట్టాలి, థర్డ్ ఆప్షన్ పెట్టాలి. దట్ మీన్స్ ఆప్షన్ ఏమొస్తుంది, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నీడెడ్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్, డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ అంతా లాజికల్గా ఉంటుంది, సబ్జెక్ట్ మొత్తం పూర్తిగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నౌ సీ ద క్వశ్చన్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటున్నాడు. సో అడిగేది ఏ గురించి, కంపారిజన్ ఎవరితో, బితో. ఇది ఫస్ట్ వన్, ఏ అండ్ బి ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ సి అండ్ డి. ఏబి అనే వాళ్ళు సిబ్లింగ్స్ అంటున్నారు, చిల్డ్రన్స్ అంట ఎవరికి, సి అండ్ డికి. సో స్టేట్మెంట్ వన్ మాత్రమే చూస్తున్నాను నేను. సిడికి ఏబి అనే వాళ్ళు చిల్డ్రన్స్ అంట. సో అప్పుడు సిడి ఏమవుతారంటే కపుల్ అవుతారు. సో వాళ్ళకి ఏ అండ్ బి అనే వాళ్ళు చిల్డ్రన్స్ అంట. చిల్డ్రన్స్ అంటే ఏమొస్తున్నప్పుడు కింద జనరేషన్ కదా, ఏ అండ్ బి. అప్పుడు ఏబి అనే వాళ్ళు ఏమవుతారు, సిబ్లింగ్స్ అవుతారు. ఏ అండ్ బి ఆర్ చిల్డ్రన్ అని చెప్పాడు, జెండర్ మనకు చెప్పలేదు. చిల్డ్రన్స్ అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఎవరికి, సి అండ్ డికి. సో ఇది స్ట్రక్చర్ 1 స్టేట్మెంట్. whereas బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటున్నాడు. ఆ ఉండే ఆ చిల్డ్రన్స్లో బి ఈజ్ డాటర్ అంట. ఎవరికి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి, సికి బి డాటర్ అంట. సో ఇప్పుడు మనకి సికి సి జెండర్ కానీ, డి జెండర్ కానీ, ఏ జెండర్ కానీ మనకు తెలియదు, ఒక్క బి మాత్రం తప్ప. సరే క్వశ్చన్ అంటున్నాడు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఏ అనే పర్సన్ బికి ఏమవుతారో అంటున్నాడు. సో వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. హౌ ఈజ్ బి అంటే ఆన్సర్ వస్తుంది. హౌ ఈజ్ ఏ అంటే ఏమొస్తుంది, జెండరు. సో సిబ్లింగ్ లో ఏ అనే పర్సన్ ఏమవచ్చు, బ్రదర్ అవ్వచ్చు లేదా సిస్టర్ అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే మనకి ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ మస్ట్ బి యూనిక్ అనమాట. 2 వస్తున్నాయి ఇక్కడ, మేల్ అనవచ్చు, ఫీమేల్ అనవచ్చు. కాబట్టి 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. వదిలేస్తాం దాన్ని. సో 1 నుంచి రాలేదు కాబట్టి వెంటనే 2 చూద్దాం. 2 అలోన్ ఏమి ఇచ్చాడు, 2 అలోన్లు. బి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి. ఇక్కడ నిమిషం ఫస్ట్ సి తీసుకుంటాను. బి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఓన్లీ డాటర్, ఒక్కతే కూతురు అంట బి అనే పర్సన్. ఎవరికి, సికి. ఇప్పుడు మనకి ఈ 2 1 and 2 2 అలోన్ నుంచి మనకి అడిగేది ఎవరి గురించి, హౌ ఈజ్ ఏ అంటున్నాడు. ఇక్కడ ఏ ప్రస్తావన లేదు 2లో. హౌ ఈజ్ ఏ. సో 2 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఎందుకంటే 2లో అసలు ఏ గురించి ప్రస్తావన లేదు. కాబట్టి 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, 2 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు ఈ 2 ఏమైనా క్లబ్ చేసే పై క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ ఉందా అని అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏంది ఇక్కడ, సి అండ్ డి కపుల్ కదా, అలాగే ఏబి అనే వాళ్ళు చిల్డ్రన్స్. ఇప్పుడు 2 కలిపామనుకోండి, సి అనే పర్సన్కి బి ఒక్కతే కూతురు అంటున్నాడు. ఉండేది ఇద్దరు ఇక్కడ, ఏబి అనే వాళ్ళు సిబ్లింగ్స్, ఏబి అనే వాళ్ళు చిల్డ్రన్స్. ఇద్దరు చిల్డ్రన్స్లో బి అనే పర్సన్ ఓన్లీ 1 డాటర్ అంటున్నాడు సికి ఓన్లీ 1 డాటర్ అంటే 2 కలిపేస్తాయి. అప్పుడు సి ఉండే ఇద్దరు చిల్డ్రన్స్లో బి ఒక్కతే కూతురు అంటున్నాడు, ఒక్కతే ఓన్లీ డాటర్ అంటున్నాడు. అంటే అప్పుడు పక్క పర్సన్ ఏమిడాలి, జెండర్ మేల్ అయ్యాలి. ఇప్పుడు మనం చెప్పగలుగుతాం 2 కలిపి. సో ఎందుకంటే బి ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ సి. సికి ఉండే ఇద్దరు పిల్లల్లో బి మాత్రం, బి ఒకతే కూతురు, ఏకైక కుమార్తె అంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతారు, సో మేల్ అవుతారు. సో కాబట్టి 1 and 2 కలిపి మనం పై క్వశ్చన్కి ఆన్సర్ని చెప్పచ్చు. ఏ అనే పర్సన్ ఏమవుతారంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అని చెప్పచ్చు 2 కలిపి. సో కాబట్టి 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, 2 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. 2 కలిపితే అప్పుడు మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో మన ఆప్షన్ జనరల్గా ఏం పెడతామంటే థర్డ్ ఆప్షన్ పెట్టాలి ఇక్కడ. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం బ్లడ్ రిలేషన్స్లో. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకి, ఈజ్ బి ద మదర్ ఆఫ్ సి. మామూలుగా స్టేట్మెంట్స్ 2 రకాలండి జనరల్గా. క్వశ్చన్ 2 టైప్స్ అండి జనరల్గా. ఒకటి వచ్చి క్వశ్చన్ వర్డ్ స్టేట్మెంట్ అంటారు, ఇంకోటి మామూలుగా స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్ వేరు, క్వశ్చన్ వర్డ్ స్టేట్మెంట్ వేరు. చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్లో యాక్సిలరీ వర్బ్ షుడ్ కమ్ బిఫోర్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ వర్డ్ స్టేట్మెంట్.
వస్తారా రారా, ఉంటారా ఉండరా అని అంటుంటాం, మనం అడుగుతుంటాం రెండు అట్లా. ఈజ్ బి ద మదర్ ఆఫ్ సి, బి అనే పర్సన్ మదర్ అవుతారా కారా అయినా ఆన్సర్ అవుతుంది. బి అనే పర్సన్ మదర్ అని చెప్పినా ఆన్సర్ అవుతుంది, కాదు అని చెప్పినా కూడా ఆన్సర్ అవుతుంది. ఎస్ ఆర్ నో అనమాట ఇది. సో క్వశ్చన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనకి హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ స్టార్టింగ్ వస్తుందో అవుతారా అవురా, బి అనే పర్సన్ మదర్ అవుతారా అవురా అయినా ఆన్సర్, అది అవుతుందని చెప్పినా కూడా ఆన్సర్ అవుతుంది, కాదు అని చెప్పినా కూడా ఆన్సర్ అవుతుంది. ఎస్ అని చెప్పిన ఆన్సర్, నో అని చెప్పిన ఆన్సరే, బట్ కన్ఫర్మ్ చెప్పాల్సి వస్తుంది. లెట్ us see. అయితే ఫస్ట్ వన్ అలోన్ మాత్రం చూద్దాం. అడిగేది బి గురించి కంపారిజన్ సితో. ఏ ఈజ్ మ్యారీడ్ టు బీస్ ఫాదర్ అంటున్నాడు. ఏ ఈజ్ మ్యారీడ్, ఏ అనే పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు మనకు తెలియదు, లెటర్స్ ఇచ్చాడు, నేమ్స్ ఏమి ఇట్లా జెండర్ ఏం చెప్పట్లా. ఏ ఈజ్ మ్యారీడ్ ఎవరిని చేసుకున్నాడు? టు బీస్ ఫాదర్స్ సిస్టర్స్ ఓన్లీ నీస్. ఫస్ట్ అలోన్ చూస్తున్నానండి. ఫస్ట్ అలోను ఎవరిని చేసుకుంది? బీస్ ఫాదర్స్, బి వాళ్ళ ఫాదర్స్, బి వాళ్ళ ఫాదర్స్ సిస్టర్స్ సోదరి యొక్క ఓన్లీ నీస్. ఎవరు చేస్తుంది పెళ్ళి? ఏ చేస్తున్నాడు? బి వాళ్ళ సిస్టర్స్ యొక్క నీస్ అంటే ఎవరవచ్చు? ఒక స్ట్రక్చర్ పరంగా బి కనుక లేడీ అంటే బీనే అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది మీనింగ్? ఏ ఈజ్ మ్యారీడ్ టు బి, అప్పుడు ఏ ఈజ్ మ్యారీడ్ టు బి. సో అప్పుడు ఏ జెండర్ మేల్ అవ్వచ్చు ఒక స్ట్రక్చర్ పరంగా. దీనికి ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది దీనికే. చూడండి ఎట్లా మనం అనుకుంటే ఇది అజంప్షన్ మాత్రమే, నిజం కాదు అది. అదే ఏమంటారు చూడండి, ఏ పెళ్లి చేసుకున్నాడు ఎవరిని? బీస్ ఫాదర్స్, బి వాళ్ళ ఫాదర్స్ సిస్టర్స్ ఓన్లీ నీస్ అంటే అప్పుడు బీని పర్సన్ మగవాడు అంటే ఓన్లీ నీస్ అంటే అర్థమైంది. ఇక్కడ ఒక లేడీ ఉంటుంది, ఆ లేడీని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఏ చేసుకున్నాడు, అప్పుడు ఏ మేలు కదా. సో ఇప్పుడు ఏమంటున్నాడు? హౌ ఈస్ ద బి, హౌ ఈస్ ద బి మదర్ ఆఫ్ సి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏ బి గురించి మాత్రమే ఉంది, సి గురించి ప్రస్తావనే లేదు. కాబట్టి వన్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. దట్ మనకి బి యొక్క జెండర్ని మనం కన్ఫర్మ్ చేయలేకుండా పోతున్నాం. అది బి మేల్ అని అనొచ్చు, ఒక అర్థంలో బి మేల్ అని వస్తుంది, ఇంకొక అర్థంలో బి ఫీమేల్ అని వస్తుంది. కాబట్టి వన్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో పై క్వశ్చన్కి ఆన్సర్ వన్ నుంచి మాత్రం మనం చెప్పలేము, ఎందుకంటే సి యొక్క ప్రస్తావనే లేదు ఇక్కడ. కాబట్టి లెట్ వన్ పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ టూ అలోన్ చూద్దామండి. టూ అలోన్ పై క్వశ్చన్కి ఆన్సరు టూ నుంచి మాత్రం చూద్దాం ఎలా వస్తుందో. ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ మ్యారీడ్ టు, అడిగేది బి గురించి కంపారిజన్ అవుతో సితో. ఏ ఈజ్ మ్యారీడ్ టు బీస్ బ్రదర్స్ ఓన్లీ సిస్టర్. ఏ పర్సన్ పెళ్లి చేసుకున్నాడు ఎవరిని? బీస్, బి వాళ్ళ బ్రదర్స్ ఓన్లీ సిస్టర్. సి దీనికి కూడా మీనింగ్ వస్తాయి. బి వాళ్ళ బ్రదర్స్ ఓన్లీ సిస్టర్ అంటే ఒకవేళ బి లేడీ అంటే ఆ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా బి కాకుండా ఇంకొక లేడీ ఏంటి అనుకోండి సిస్టరు. అయితే బి లేడీ కనుక అయి ఉంటే ఇది ఈ విధంగా వస్తుంది స్ట్రక్చరు. బి మగవాడు అయినాడు అనుకోండి, ఆ పక్కన సిస్టర్ ఓన్లీ సిస్టర్ అనమాట. అదే అంటున్నాడు, ఏ ఈజ్ మ్యారీడ్ టు బీస్ బ్రదర్స్ ఓన్లీ సిస్టర్. సో ఇప్పుడు ఏ ఈజ్ మ్యారీడ్ టు కదా, ఇక్కడైతే ఏ వస్తారు, ఇక్కడ వస్తారనమాట ఏ. నెక్స్ట్ హూజ్ సన్ ఈజ్ సి, ఎవరి పక్కన ఉంది? సిస్టర్ పక్కన ఉంది కాబట్టి ఆ సిస్టర్ యొక్క సన్ సి అంట. సో బీస్ బ్రదర్స్ ఓన్లీ సిస్టర్ హూ ఈజ్ ద సన్ ఆఫ్ అ సి. ఎవరైతే సిస్టర్గా ఉందో ఈవిడ ఎవరు? సన్ ఆఫ్ అ సి. ఏ ఈజ్ మ్యారీడ్ టు బీస్ బ్రదర్స్, ఏ ఈజ్ మ్యారీడ్ టు బీస్ బ్రదర్స్ ఓన్లీ సిస్టర్ హూ సన్ ఈజ్ సి అంట. సో ఎవరి పక్కన? సిస్టర్ పక్కన ఉంది కాబట్టి సి ఇక్కడ అవుతున్నారు సి. ఇక్కడ మనకి రెండు స్ట్రక్చర్లు వచ్చాయి. ఇక్కడేమో బీని మనం ఫీమేల్ తీసుకున్నాం, ఇక్కడ మేల్ తీసుకున్నాం. కాబట్టి టూ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఈ రెండు స్టేట్మెంట్ మనకి రెండు స్ట్రక్చర్లు ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మనము
బి యొక్క జెండర్ చెప్పలేకుండా పోతున్నాం, ఇక్కడ బి జెండర్ చెప్పలేకుండా పోతున్నాం. రెండు రకాల ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి 2 alone is not sufficient. ఎప్పుడైతే మనకి ఈ స్టేట్మెంట్ లో బి యొక్క జెండర్ కన్ఫర్మ్ చేయలేకుండా పోతున్నామో 1, 2 కలిపినా కూడా 5 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ లేదు కాబట్టి ఆప్షన్ దానికి 1 alone నుంచి రాదు, 2 alone నుంచి రాదు, 2 కలిపినా కూడా 5 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ లో మనం బి యొక్క జెండర్ మనము చెప్పలేకుండా పోతున్నాం కాబట్టి బి అనే పర్సన్ సికి మదర్ అని అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు కాబట్టి ఆన్సర్ చెప్పలేకుండా పోతున్నాం. డేటా ఈస్ ఇన్సఫిషియన్సీ. సో బై యూజింగ్ ద స్టేట్మెంట్స్ వీ కాంట్ గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్ అబౌవ్ క్వశ్చన్. సో నైదర్ ద అలోన్ ఇస్ స్టేట్మెంట్ ఇస్ సఫిషియంట్. ఆన్సర్ మనం ఏం పెడతాము 4 పెడుతున్నాము ఇక్కడ అకార్డింగ్ టు దిస్ నామ్స్ ప్రకారం. సో కంటిన్యూ. థ్యాంక్ యూ.